వరంగల్ హైవే అట్లా ఉంది సార్ పర్వాలేదు, అది కూడా బాగానే ఉంది. భువనగిరి కావచ్చు. భువనగిరి వరకు అసలు రియల్ ఎస్టేట్ అంటే ఒకప్పుడు కోకాపేట తర్వాత ఈ రెండు పేర్లు బాగా అనిపించినాయి, భువనగిరి అప్పుడు యాదగిరిగుట్ట అడ్డం పెట్టి అందరూ గుట్ట అని చెప్పేసి అందరూ అప్పుడు మబ్బి పెట్టి అమ్మేసేవాళ్ళు. భూమి అనేది ఎలా ఉందో అప్పుడే చూసాం మనం. ఆ ప్రాంతంలో అసలు రియల్ ఎస్టేట్ ఏ విధంగా జరిగింది అనేది అసలు మామూలుగా మా ఫ్రెండ్స్ కూడా ఇన్వెస్ట్ చేయాలి కానీ అటువైపే చూసేవాళ్ళు కానీ ఇటు సైడ్ చూసేవాళ్ళే. అవును, అప్పుడు ఏంటంటే 10 ఎకరాలు 5 ఎకరాలు బిట్లు అప్పుడు ఎంత అంటే ఎకరం 30 లక్షలకి 20 లక్షలకి ఎకరం తీసుకునేవాళ్ళు. తీసుకుని ఒక వెంచర్ వేసేయటం, రోడ్లు వేయటం, వెంచర్ వేయటం, అమ్మేయటం. అప్పట్లో ఇక విపరీతంగా అసలు ఎవరు పడితే వాళ్ళు వెంచర్లు వేయటమే. వెంచర్లు అనే దానికి వాల్యూ లేకుండా పోయింది. ఇప్పుడు మురళీమోహన్ గారు ఇలాంటి వాళ్ళు వేస్తారు వెంచర్లు, అలాంటి ఏరు వీళ్ళందరూ. మురళీమోహన్ గారు వెంచర్ వేసిందంటే రోడ్స్, డ్రైనేజ్, కరెంటు ప్రతిదీ ఆయన అన్నీ చూసి ఆలోచించి చేస్తాడు. ఆయన మిగిలిన వాళ్ళలాగా ఆయన అడావిడి చేసి ఎప్పుడు అమ్మలేదు. ఆయన ఏది చేసినా సరే నీట్గా వెంచర్ వేసి రోడ్లు వేసి పర్ఫెక్ట్గా. రేపొద్దున ఆయన ఒక మాట అనకూడదు ఎవరు, ఆ రేంజ్లో కడతారు మురళీమోహన్ గారు. మేము చూసిన ఆయన వేసిన వెంచర్లన్నీ అంతే ఉంటాయి. ఇప్పుడు జయపేరి చూడండి, అసలు ఆ రోజుల్లో ఆ రోడ్లు వేసేది ఆయన. అలా ఎవరు వేసారండి ఈ రోజుల్లో? కొంతమంది వేస్తుంటారు రోడ్లు, ఏదో పైన వేస్తారు. మైసూరు సైడ్ కొన్ని వెంచర్లు ఇప్పుడు అమ్మడానికి ఉన్నాయి. చూస్తే అసలు ఆ రోడ్లు కొట్టుకుపోయి ఏం లేక డ్రైనేజీలు తొవ్విదిలేశారు, పైపులు వేయలేదు, ఏమీ లేదు, అట్లా ఉంటాయి. అందుకోసం అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు వేసిన వెంచర్లు అట్లా ఉండవు. ఏంటంటే ఆ రోజు ఆ పూట గడపడం కోసం అమ్ముకుంటారు, పోతారు. ఇప్పుడు యాదగిరిగుట్ట రోడ్లో వేసిన వెంచర్లు అన్నీ అంతే. అన్నీ కంప్లీట్ అయితేనే మనం ఇన్వెస్ట్ చేయాలి. అక్కడ ప్రతిదీ ఏదో ఆఫర్లు వస్తున్నాయి, వాళ్ళు ఏదో ఆఫర్లు పెట్టారు, గోల్డ్ కాయిన్స్ పెట్టారు, లేకుంటే ఎక్కువ మంది కస్టమర్స్ తీసుకొని వస్తే తక్కువ రేట్లకి ఇస్తాయి, ఇట్లా చాలామంది మోసపోయారు కూడా ఉన్నారు. ఇదేనండి మెయిన్. ఏంటంటే ఇప్పుడు బంగారం ఇక్కడ కొన్ని షాపుల్లో చెప్పకూడదు, కొన్ని షాపుల్లో ఆఫర్లు ఇస్తుంటారు, వీళ్ళు ఎగేసుకుని వెళ్ళి కొనేస్తుంటారు. మొన్న ఒక విషయంలో ఒక షాపులో బంగారం కొంటే 50% వచ్చింది. అది 50%. జనరల్గా ఏంటంటే 70-80% వస్తుంది గోల్డ్ ఎక్కడైనా సరే. మీరు ఎంత 90% గోల్డ్ చూపించినా మనం దాన్ని మొత్తం కరిగిస్తే 70%-80% కంటే ఎక్కువ రాదు. 91% చూతారు మనకి. అన్ని అబద్ధాలే. ఎలాంటి షాప్, ఏ లలిత జ్యువెలరీ కానీ పెద్ద షాపులు ఏ అయినా సరే అన్ని ఊరికి మాటలు చెబుతారు తప్పితే మీకు 100% ఉండదు. 70-80% వస్తుంది మనం కరిగితే. మనం వాళ్ళు తీసుకెళ్ళి రిటర్న్ ఇస్తే వాళ్ళు మనకి మళ్ళీ ఎక్స్చేంజ్లో ఇస్తారు తప్ప మనం బయట చెప్తే రాదు మళ్ళీ. అట్లా ఎవరిని అనకూడదు మనం. కాకపోతే చెబుతున్నా, అట్లా వాటికి ఆఫర్కి వెళ్ళకూడదు. మనం చేయించుకుంటే బయట బంగారు పని బయట చేయించుకుంటే, మనం తెలిసిన వాళ్ళ దగ్గర చేయించుకుంటే గ్యారంటీ ఉంటుంది. ఏదన్నా అడగడానికి కూడా ఉంటుంది. రేపు పొద్దున మాట కోసం బాగా వేస్తారు పని. విజయవాడలో మేము బయటే చేయించుతాను నేను గోల్డ్ మాత్రం. నేను మా వాళ్ళ దగ్గర తెలిసిన వాళ్ళు ఉన్నారు మనకి విజయవాడలో, ఎప్పుడు రెగ్యులర్గా వాళ్ళకి ఇస్తాము. బిస్కెట్ తీసుకెళ్ళి ఇస్తే వాళ్ళే చేస్తారు. మన HDFC బ్యాంకులో బిస్కెట్లు అమ్ముతారు సంవత్సరం ఇంతని. ఆ సంవత్సరం ఒక బిస్కెట్ కొనుక్కోవడం, వెళ్ళి అక్కడ ఇచ్చేయటమే. చేస్తే వాళ్ళే మనకి ఏ ఐటమ్స్ అయితే ఆ ఐటమ్ చేసిస్తారు. మనం ఖరీదితే కూడా గ్యారంటీ ఉంటుంది. షాపులో ఉండదు. ఏ షాపులన్నా అంతే ఉంటాయండి. నేను అందుకని వాళ్ళని బ్లేమ్ చేయడం కాదు. కాకపోతే మొన్న లేటెస్ట్గా దొరికి కోర్టులో కేసు దాకా పోయింది. అది పోతే కేసు దాకా పోనీయకుండా వాళ్ళే పోలీస్ స్టేషన్లో సెటిల్ చేసుకుని పోయారు. అది మొత్తం చెన్నైలో జరిగింది. ఇది ఇక అట్లా జరుగుతుంటాయి కొన్ని. అందుకోసం చెప్పేసి ల్యాండ్ల విషయంలో ఏదైనా సరే కంపెనీ ఏంటి, వీళ్ళు ఇంతకుముందు ఏం వేశారు, వీళ్ళు ఆ కంపెనీ ఇంతకుముందు బాగా చేశాడా లేదా అనేది ఆలోచించుకొని కొనుక్కోవాలి. ఎవరో కొట్టేస్తున్నారు, వాడు ఆ గిఫ్ట్ ఇస్తుండే, ఈ గిఫ్ట్ ఇస్తాను, లేదంటే 2000 ఉంటే 500 తగ్గించిస్తుండు అని చెప్పి తీసుకోకూడదు. ఎందుకంటే ఫ్రీలాన్స్ ఆఫర్ అనేది అసలు తీసుకోకూడదండి. ఫ్రీలాన్స్ ఆఫర్ ఇంతకుముందు కూడా మీరు చెప్పి అపార్ట్మెంట్లో ఫ్రీలాన్స్ అని పెట్టా. ఫ్రీలాన్స్ ఆఫర్లు అనేది వెళ్తే ఆడ పూర్తి చేస్తారని నమ్మకం ఉందండి. ఫ్రీలాన్స్ అంటే మొత్తం అమౌంట్ ఇప్పుడు ఇచ్చేస్తారు మీరు. రేపొద్దున అది పూర్తి అవ్వకపోతే ఎవరో బాధ్యత. ఇప్పుడు అది అంతే అయింది కదండి. మన దీంట్లో ఎలియన్స్ అని చెప్పేసి అని పెట్టాడు, రాజు అని హరియన్ గట్టి ఆ రోజుల్లో పెట్టారు. ఎప్పుడు 2003లోను 4లోను మొదలు పెట్టారు. అది ఇప్పుడు ఎంత 24 ఎన్ని సంవత్సరాలు అయిందండి? 20 సంవత్సరాలు పోయింది. ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఎంతమంది ఇరుక్కున్నారు అందులో? ఇంతవరకు ఇవాళ పొజిషన్ ఎప్పుడు ఇస్తానని అతను 2007 ఇస్తానన్నాడు. 2007 ఇప్పుడు ఎంత అండి? ఇంతవరకు ఇవ్వలేదు. కొంతమంది రిటర్న్, కొంతమంది డబ్బులు. ఇలాంటివి చాలా ఉన్నాయి సిటీలో. చాలా జరుగుతుంది. సిటీలో కాదు అసలు మొత్తం ఓవరాల్గా ఎక్కడైనా జరుగుతూనే ఉంటాయి. ఇంకా ఇప్పటికైనా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకుని ఇన్వెస్ట్ చేయటమే బెటరు. తర్వాత ప్రైవేట్ ల్యాండ్స్ దొరుకుతాయి, అవి కొనుక్కోవచ్చు, తప్పలేదు. వెంచర్లోనే కొనుక్కోవాలని ఏమి లేదు. వెంచర్ ఉంటే మంచి వెంచర్ వెంచర్లు వేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు దగ్గర కొనుక్కోవచ్చు, తప్పేం లేదు. అందరూ మోసం చేయరు. చూసుకోవాలి, ఆ ట్రాక్ చూసుకోవటం, పర్ఫెక్ట్గా రోడ్లు వేసాడా లేదా చూసుకోవటం, ఒక ఆఫీస్ ఉందా లేదా వీళ్ళదాన్ని చూసుకొని నీట్గా ఉన్నదాన్ని చూసుకోవటమే. లేకపోతే చాలా ఇబ్బందులు అయిపోతాం. ఒకప్పుడు అంతే కదండి. ఒకప్పుడు ఏముంది, ఎవరు పడితే 2 ఎకరాలు 3 ఎకరాలు కూడా వెంచర్లు వేసి అమ్మి
తర్వాత వెళ్ళిపోయేవాళ్ళు, కొనుక్కున్న వాళ్ళు ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పటికీ స్టిల్ ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఉంది రామోజీఫిలిం సిటీ యువతల ఆ రోజుల్లో ఇష్టం వచ్చినట్టు అమ్మేశారు, కొన్నారు గవర్నమెంట్ ల్యాండ్ అని. కొంతమంది మా ఊరిలో మాకు పైసలు ఇవ్వకుండా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసి పోయారు, మా అంతా దొంగతనం చేశారు, మాకు ఇవ్వలేదని చెప్పి వాళ్ళు వచ్చి మొత్తం ఓకే వాళ్ళ కబ్జాలో ఉన్నారు. ఇప్పుడు ఆ ఏరియాలో కొన్ని వెంచర్లు ఉన్నాయి, ఆ వెంచర్లో తీసుకుని వెళ్ళిపోయారు. డబ్బులు ఇచ్చి తండ్రులు తినేసుకుంటట్లు ఉంటుంది. అదే ఏమైంది, ఇప్పుడు ఆడేం చేసిండు, ఇక్కడ వెంచర్లు వేసుకుంటూ అమ్ముకుంటూ పోయి ఆడ బెంగళూరులో సెటిల్ అయిపోయినాడు, ఆ కర్ణాటకలో చేసుకుంటాడు మళ్ళీ అక్కడ. పెద్ద పెద్ద కంపెనీలు ఏం చెబుతాం. ఆ రోజుల్లో కూడా మంచిగా నెంబర్ 1కి ఇచ్చింది మళ్ళీ జనచైతన్యం, ఒక సుధాకర్ అని చెప్పి నెంబర్ 1 చేసిండు ఆయన ఏ రోజు కూడా మోసం చేయలేదు జనాన్ని, ఆయన మాత్రం పర్ఫెక్ట్గా చేసి ఇచ్చిండు. అతను పర్సనల్ లైఫ్లో ఏదో పాడైపోయింది తప్పితే రెగ్యులర్గా నెంబర్ 1. ఫైనల్గా అమరావతిలో కూడా గత 6 నెలల నుంచి రేట్లు పెరుగుతున్నాయి, అంటే ఇన్వెస్ట్ చేసే వాళ్ళు అక్కడ కూడా ఎంక్వైరీస్ బాగా చేస్తున్నారని చెప్పి మనం విన్నాం. అది ఎంతవరకు నిజం? నిజంగానే అమరావతిలో రేట్లు పెరుగుతున్నాయా? రేపు పరిస్థితులు కొంచెం తారుమారైతే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద ఎంత ప్రభావం చూపించే అవకాశం ఉంది అమరావతి? ఏముండదు, దానికి సంబంధం ఉండదు. హైదరాబాద్కి విజయవాడ సంబంధం ఉండదు, దానికి దీనికి కానీ అంటున్నారు. కానీ కొంతమంది అనుకోవటం తప్పితే ఆ ఏరియా గురించి మనం అంత దగ్గరగా చాలా మంది అక్కడికి వెళ్ళి చూస్తున్నారని కూడా మనం వింటున్నాం. చూస్తారు. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు ఎక్కడ కూడా అండి, ఏరియా బాగుంది పెరుగుతుంది అనుకుంటే ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఒకప్పుడు మరి వైజాగ్ వెళ్ళి పెట్టామండి, వైజాగ్ నుంచి విజయనగరం పోయే రోడ్లో మెయిన్ రోడ్డు 5 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఆ రోడ్డు మొత్తం చాలామంది మన సర్కిల్లో చాలామంది తీసుకున్నారు. 5 ఎకరాలు 10 ఎకరాలు ఆ రోజుల్లో కొనుక్కున్నారు, 1.5 కొనుక్కున్నారు. ఈరోజు 10 కోట్లు 15 కోట్లు అయినాయి ఆ ఏరియా. కొన్ని ఏరియాలో పెరుగుతుంటాయి. అమరావతి అనేది మనం ఎక్కువ చూడలేదు, నాకు తెలియదు దాని గురించి, కానీ తక్కువ చెప్పడం మాకు తెలిసిన వాళ్ళు చెప్పడం మాత్రం బాగుంటుందండి. ఇక్కడ మార్కెట్ వర్గాలు ఏమంటున్నాయి? మార్కెట్లోనే అయితే అమరావతి వాళ్ళే కొంతమంది అంటున్నారు కొంచెం బాగుందన్న. ఇప్పుడు ఇదివరకు ఎవరు అడిగేవాళ్ళు కాదు, ఇప్పుడు కొంచెం 30,000 35,000 వరకు వచ్చింది ఏరియా గజం. ఇది ఇంతకుముందు అంతకుముందు 15,000 16,000 ఉండేదంటే కొనేవాళ్ళు లేరు. ఇప్పుడు 30,000 దాకా వచ్చింది అనుకుంటున్నారు. నాకు పూర్తిగా తెలియదు, నాకు తెలియకుండా మళ్ళీ ఏదని చెప్తే బాగోదు కదా మనం. అదే. సో ఈ పార్లమెంట్ ఎలక్షన్లు రేపు ఏపీలో అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఏదైనా జరగచ్చు. అది ఎట్లన్నా జరగనండి. హైదరాబాద్లో ఏ పార్టీకి మార్కెట్కి సంబంధం ఉండదు. రాజకీయ నాయకులు ఎవరైనా సరే డెవలప్మెంట్ చేయాల్సింది తప్ప ఎవరి కాళ్ళు నెగ్లెక్ట్గా వదిలేరు. ఎవరి సీజన్లో వాళ్ళు చేస్తారంతే. ఇది ఆటోమేటిక్గా పర్మనెంట్గా సెట్ అయిందండి. ఇది సెట్ అయిన తర్వాత ఎవరి కాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ పోవాలి. కానీ గవర్నమెంట్ ఎప్పుడు కూడా అన్నీ చూసుకుంటూ పోవాలి తప్ప దాన్ని బ్రేక్ చేస్తే వాళ్ళకి ప్రాబ్లం. ఆ రోజు ఓఆర్ చుట్టూ భూములు కొనడానికి చాలామంది ఇంత దూరం ఎవరు వస్తారు, ఇందాక కూడా ప్రశ్న అదే అడిగాను. చాలామంది ఇన్వెస్ట్ చేయలేదు, ఇప్పుడు చాలామంది బాధపడుతున్నారు. సో ఇప్పుడు కొందామన్నా అందుబాటులో రేట్లు లేవు. ఇప్పుడు RRR వస్తుంది, దాదాపు 320 కిలోమీటర్ల పరిధి కంప్లీట్గా. సో మరి ఇక్కడ కొనలేని వాళ్ళు RRR చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేయొచ్చా? సో మళ్ళీ ఇప్పటికైనా ఇన్వెస్ట్ చేయలేకపోతే ఆ చుట్టుపక్కల మళ్ళీ ఓఆర్ టైంలో ఏదైతే మనం బాధపడ్డాం అలాంటి పరిస్థితులు రాబోయే కాలంలో వచ్చే అవకాశం ఉందంటారు? గ్యారెంటీ. ఇప్పటికే కొనేశారండి చాలామంది. RRR వస్తుందని తెలిసిన తర్వాత దాదాపు మీకు చేయవల సైడ్ లేవు ల్యాండ్లు, మీకు కొనేశారు అంతా, మొత్తం కొనేశారు. RRRకి ఎక్కడెక్కడ ఎటు వస్తుందని చెప్పి అప్పుడే తెలిసేసుకుంటున్నారు వీళ్ళు. కొనేస్తున్నారు, ఎక్కడ కొనేస్తున్నారు ఎవరు. మనం కొనేదాకా ఉండవు అవి. రేపు రోడ్ వేసే వరకు ఉండవు. రోడ్ వేసేసరికి అయిపోతే సెకండ్ సేల్కి వస్తాయి. మీరు సెకండ్ సేల్ థర్డ్ సేల్కి వస్తాయో తెలియవు. ఇప్పుడు ఈ రింగ్ రోడ్ కూడా అంతే కదండి. ఫస్ట్ ఈ ఓఆర్ఆర్ వేసినప్పుడు ఎవరికాళ్ళు ఏం కొంటాం అని చెప్పాను. ఆదిబట్టలలో ఎంత అప్పుడు ఎకరం అంత 10 లక్షలు 15 లక్షలు ఉండేదండి. ఉన్నదాన్ని ఓఆర్ఆర్ వేసేటప్పుడు కూడా ఆవిడ కొంటాడా అది అని చెప్పాను. నవ్వు ఇట్లా ఎగతాళిగా మాట్లాడేవాళ్ళు. అది కోట్లు అయిపోయింది కదా ఒక్క దెబ్బకి. దిల్ రాజు గారు కూడా తెచ్చుకున్నాడు అక్కడ. దిల్ రాజు గారు 10-12 ఎకరాల పైన ఉంది ల్యాండ్ ఆయనది. ఆయన కూడా తక్కువ కొనుక్కున్నాడు ఆ రోజుల్లో. మరి ఈ రోజు ఆయన కోట్లు అయిపోయింది, ఎకరం 5 కోట్లు 10 కోట్లు అయిపోయింది. చుట్టూ కూడా మంచి డిమాండ్ అయితే ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుందండి. RRR కూడా ఇన్వెస్ట్మెంట్ ఉన్న వాళ్ళు కావచ్చు, మిడిల్ క్లాస్ పీపుల్ కావచ్చు, ఆ చుట్టుపక్కల ఎంతకు వస్తే అంత కొనుక్కోవడం, బడ్జెట్కి ఎంత కొనుక్కోవచ్చు అంటారు. ఇప్పుడున్న ప్రజెంట్ బడ్జెట్ కూడా బాగా రేట్లు పెంచేశారండి. అక్కడ కూడా కోట్లలోకి వెళ్ళిపోయింది. అక్కడ మొన్నటి వరకు 20 లక్షలు 30 లక్షలు RRR దగ్గర కొనుక్కున్న వాళ్ళందరూ మళ్ళీ ఇప్పుడు సెకండ్ సేల్ పెట్టుకుంటారు. వాళ్ళు కోట్లు పెడుతున్నారు రేట్లు. RRR దగ్గర కూడా మనకేం దొరకవు తొందరగా మీకు. ఎందుకంటే అసలు ఇది చూసారు, ఈ ఓఆర్ చూసిన తర్వాత దాని దగ్గరికి వెళ్ళిపోయారు ఇప్పుడు అందరూ. RRRకి అందరికి క్లారిటీ. ఎప్పటికైనానండి ల్యాండ్ విషయంలో
పాపులేషన్ పెరిగే కొద్దికి మనకు ల్యాండ్ అవసరం ఉంటుందండి. కంపెనీలు పెరుగుతున్నాయి, జనం పెరుగుతున్నారు, మీకు కంపల్సరీ ల్యాండ్ కంపల్సరీ కావాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది. 100% మీకు ప్రతిదీ. అసలు మీకు హైదరాబాద్ గురించి ఇప్పుడే కానీ 15 నుంచి చెబుతూనే ఉన్నాను మీకు. నేను 2 సంవత్సరాలు చూస్తాను, 40 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో చూస్తున్నాను నేను. ఎప్పుడు కూడా కొంచెం కూడా తగ్గదు, రూపాయి పెరుగుద్ది తప్ప, లేదంటే యాసిడ్గా ఉంటుంది. ఏమవుతుంది, మన రూపాయి మన గ్యారంటీ కదా. అవును. అందుకోసం చెప్పి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా, ఎవరు వచ్చినా చేసినా డెవలప్మెంట్ చేయాల్సిందే. ఓకే. చేయకుండా అంటే మేజర్ ఇన్కమ్ దీని మీదే కదండి. రెవెన్యూ మీద రిజిస్ట్రేషన్ ఆఫీస్లో వచ్చిన ఆదాయం మీకు ఎక్కడ రాదండి. హైదరాబాద్ ఉన్న రెవెన్యూ ఎక్కడా లేదు అసలు. రిజిస్ట్రేషన్ ఎలా ఉన్నాయి సార్ లాస్ట్ 6 months ఇవన్నీ చూసి? కొంచెం తగ్గింది, పర్లేదు. మరి అంత మరీ మైనస్లో ఏం లేదు, కానీ కొంచెం యావరేజ్గా ఉంది. గవర్నమెంట్ అట్లా ఏం లేదు, గవర్నమెంట్కి సంబంధం ఉండదండి ఇది. థ్యాంక్ యూ సో మచ్.